వెల్కమ్ టు PM7 వార్తలు. మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా, ఆర్బీఐ గవర్నర్ గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా అనేక సేవలు అందించారు. కళ్ల ముందే స్కామ్లు జరుగుతున్న కాంగ్రెస్ మార్కు రాజకీయాలను చూసి మౌనంగా ఉండిపోయారు. తాను తెచ్చిన ఆర్డినెన్స్ ను తన మనవడి వయసులో ఉన్న రాహుల్ గాంధీ చించివేసిన పల్లెత్తు మాట అనని మౌనం ముని. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్త, రాజకీయాలకు చాలా దూరంగా ఉండేవారు. ఫైనాన్స్ కమిషన్ లో కీలక పాత్ర పోషించారు. అపర దేశభక్తుడు అయిన సింగ్ తాను ఏ సంస్కరణ తీసుకువచ్చినా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునేవారు. ఆర్బీఐ గవర్నర్ గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఆయన ఏ సంస్కరణ చేసినా అది దేశ భవిష్యత్తు కోసమే అని చాలా మందికి ఆలస్యంగా అర్థమైంది. రాజకీయాలకి రావాలని మన్మోహన్ సింగ్ ఎప్పుడూ ఆలోచించలేదు. పదవీకాంక్ష ఆయనకు ఏనాడూ కలగలేదు. అయినా పని చేసుకుంటూ పోయారు. పదవులు వాటంతట అవే వరించాయి. ప్రధానిగా పివి నరసింహారావు, ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు రాజకీయ గతిని మార్చేశాయి. 1991లో ఆర్థిక సంక్షోభం, విదేశీ మారక నిల్వలు తగ్గటం, విదేశీ రుణాలు పెరగటం వంటి పరిస్థితుల్లో తెలుగువాడు అయిన పివి నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించారు. ఈ నిర్ణయం డాక్టర్ సింగ్ ని భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన ఆర్థిక సంస్కర్తగా తీర్చిదిద్దింది. పివి నరసింహారావు పునఃకల్పించిన ఆర్థిక సంస్కరణల కోర్సులో డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కీలకంగా తీసుకున్నాడు. సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించటానికి పివి నరసింహారావు చేసిన నిర్ణయం ఒక ముఖ్యమైన ఘట్టం. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక శాస్త్రంలో ప్రఖ్యాత శాస్త్రవేత్తగా, అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన వ్యక్తి అయినప్పటికీ ఆయన రాజకీయాల్లో కొత్తవారు. మన్మోహన్ సింగ్ ను రాజకీయాల్లోకి తీసుకురావటం ద్వారా పివి నరసింహారావు సరికొత్త పందాలో భారతదేశం ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. ఇందులో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించేలా పివి తనని తీర్చిదిద్దాడు. 1991లో భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు పివి నరసింహారావు ప్రధానిగా ఉంటూ డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించారు. ఆయన నాయకత్వంలో భారతదేశం పెద్ద ఆర్థిక సంస్కరణలను అమలు చేయటం మొదలుపెట్టింది. ఆర్థిక లిబరలైజేషన్, ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడుల ఆహ్వానం వంటి సంస్కరణలు మంజూరు అయ్యాయి. ఈ మార్పులు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను గణనీయంగా మార్పు చేయటానికి దారితీశాయి. ఇక ప్రధాని పివి నరసింహారావు తన ప్రభుత్వానికి అనుగుణంగా మంచి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ నిర్ణయాలను తీసుకోగలగడం, అతను డాక్టర్ మన్మోహన్ సింగ్ పై పూర్తి నమ్మకంతో ఉండి ఆయన్ని ఆర్థిక సంస్కరణలలో ముందంజగా ఉంచాడు. పివి దూరదృష్టి, మార్గదర్శకత్వం మరియు రాజకీయ నైపుణ్యాలు డాక్టర్ మన్మోహన్ సింగ్ ను నాయకుడిగా రూపుదిద్దాయి. పివి నరసింహారావు నాయకత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి పదవి చేపట్టడంతో భారతదేశం ఆర్థిక సంస్కరణల దిశలో ఒక కొత్త వరవడి ప్రారంభమైంది. ఈ కొత్త వరవడి భారతదేశం ఆర్థికంగా, రాజకీయంగా ప్రపంచంలో కీలక స్థానాన్ని సంపాదించేందుకు మార్గం సుగమమయ్యేలా చేసింది. 1991 ఆర్థిక సంస్కరణలు పివి నరసింహారావు యొక్క దూరదృష్టితో డాక్టర్ మన్మోహన్ సింగ్ యొక్క ఆర్థిక నైపుణ్యాన్ని సమన్వయంగా అమలు చేసి భారతదేశాన్ని ఒక ప్రబలమైన ఆర్థిక శక్తిగా మార్చాయి.